నమస్తే. నేను డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. మనము ఫీమేల్స్‌లో ఎక్కువ కాడే ఒక వెరికోస్ వెయిన్ గురించి మాట్లాడదాము. బేసికలీ మనకు ఏజ్ గ్రూప్ అనేది ఫీమేల్స్‌లోనే ఎక్కువ వస్తది. ఎందుకు ఫీమేల్స్‌లో ఎక్కువ మేల్స్ నుంచి అంటే, ఫీమేల్స్‌లో మనకు హార్మోనల్ చేంజెస్ ఉంటది. మళ్ళీ ప్రెగ్నెన్సీ ఉంటది. దీంట్లో మనకు ఏమవుతదంటే బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ డబుల్ వెయిట్ అంటే బేబీ వెయిట్ విత్ మదర్ వెయిట్ గెయిన్ అవుతది కాబట్టి వెరికోస్ వెయిన్స్ అనేది ఫీమేల్స్‌లో ఎక్కువ కనిపిస్తది. దీంతో పాటు మనకు ఓవర్ వెయిట్ అంటే కొన్నిసారి మనకు ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ ఉన్నప్పుడు వెయిట్ గెయిన్ అనేది ఉంటది. ఈ వెయిట్ గెయిన్ వల్ల ఏమవుతది, ఎక్కువసేపు అమ్మాయిలు కిచెన్‌లో నిలబడి వంట చేయడం జరుగుతది కాబట్టి వాళ్ళలో వెరికోస్ వెయిన్స్ అనేది కామన్‌గా కనిపిస్తూ ఉంటది. నెక్స్ట్ జెనెటిక్స్ అంటే వంశపారంపర్యంగా ఇంట్లో ఫ్యామిలీ ఎవరికైనా ఉన్నదంటే కంపల్సరీ వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మనకు మెనోపాజ్ ఆర్ ఎనీ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద ఫీమేల్స్ విల్ లీడ్ టు ద వెయిట్ గెయిన్. అంటే ఈ వెయిట్ గెయిన్ అనేది మనకు ఈ మెనోపాజ్‌ల చాలా హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తది. ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల మెనోపాజ్ టైంలో మనకు వెరికోస్ వెయిన్స్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తది. వెరికోస్ వెయిన్ 2 కలర్లు మనకు ఎక్కడైనా రావచ్చు. మనకు బేసికలీ కాళ్ళలో నరాలనేది చాలా లావుగా ఉబ్బిపోతాయి. దీని నుంచి మనకు హార్డ్ వెయిన్స్ అంటే గట్టి పడిపోతది వెయిన్స్. ఎక్కువసేపు పెయిన్ అనేది కనిపిస్తూ ఉంటది. కిచెన్‌లో నిలబడి మనము అవర్స్ టుగెదర్ ఒక 2 అవర్స్, 3 అవర్స్ కంటిన్యూయస్‌గా వంట చేస్తుంటాము. ఇలాంటి ప్రాసెస్‌ల. నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రాఫిక్ పోలీస్ అంటే ఎవరైతే ట్రాఫిక్ పోలీస్‌గా జాయిన్ అవుతారో, ఆ ప్రొఫెషన్‌లో ఉంటారో వాళ్ళు కూడా మనకు 6-7 అవర్స్ కంటిన్యూయస్ నిలబడడం వల్ల వెయిన్స్ అనేది బ్లడ్ ఫ్లో అంటే మనకు రక్తనాళాలలో వెయిన్లెట్స్ అనేది ఉంటాయి. ఆ వెయిన్లెట్స్ అనేది మనకు బ్యాక్ ఫ్లో కాకుండా వెయిన్స్‌ల బ్లడ్ అనేది పైకి ఫార్వర్డ్, అప్‌వర్డ్ కరెక్ట్‌గా హార్ట్‌కి పంప్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఎక్కువసేపు నిలబడతామో అప్పుడు ఆ వెయిన్స్‌ది ఒక ఎలాస్టిసిటీ అనేది ఏముంటాయి అవి ఎక్కువ అయిపోతాయి. ఆ ఎలాస్టిసిటీ ఎక్కువ అయినప్పుడు మనకు వాల్వ్స్ కొంచెం దూరం వెళ్ళిపోతది. ఆ దూరం వెళ్ళిపోవడం వల్ల బ్లడ్ అనేది అక్కడ ఆగిపోయి మనకు టార్చిసిటీ అనేది కనిపిస్తది. ఇది మనది బేసికలీ వెరికోస్ వెయిన్ ఎలా అవుతది అనేది, ఎక్కువసేపు నిలబడడం వల్ల ఎందుకు అవుతుంది అనేది ఒక రీజన్. నెక్స్ట్ కొన్ని సింప్టమ్స్ అంటే మనకు బేసికలీ మనకు చూసిన వెంటనే నరాలన్నీ వాచిపోయి మనకు కలర్ అనేది గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంటది. దాన్ని మనము చూస్తాము. మళ్ళీ నిలబడలేము. ఎక్కువసేపు నిలబడడము కంటిన్యూయస్‌గా కాదనమాట. సో, కూర్చొని మళ్ళీ నిలబడి పని చేయాల్సిందొస్తది. నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో కొన్ని మెడిసిన్స్ మన హోమియోపతి మెడిసిన్స్ వెరికోస్ వెయిన్స్‌కి చాలా మంచిగా పనిచేస్తాయి. లైక్ మనకు హెమామెలిజ్ ఉన్నది, డ్రాజిరా ఉన్నది. మళ్ళీ ఇంకా మన జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అంటే ఆపరేషన్ స్టాకింగ్స్, సాక్సెస్ దొరుకుతాయి మనకు. ఆ స్టాకింగ్స్ అబోవ్ న్యూ అనేది మనం యూజ్ చేస్తే కొంచెం నొప్పి అనేది తగ్గుతది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైతే పడుకుంటామో పడుకునేటప్పుడు కొంచెం కాలు ఎలివేట్ చేసుకోవడము. మళ్ళీ లాంగ్ టర్మ్‌లో పని చేసేవాళ్ళు అంటే నిలబడి పని ఉంటది మనకు, ఇంకా మనం కూర్చోవడానికి ఆప్షన్ లేదు అనేటప్పుడు ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని కూర్చొని తర్వాత మళ్ళీ నిలబడండి. మళ్ళీ కొన్ని లెగ్ ఎక్సర్‌సైజెస్ ఫ్లెక్షన్ అంటే స్ట్రెయిట్ చేయడం, మళ్ళీ ఇట్లా బ్యాక్ చేయడము ఇలాంటివి చేసి మళ్ళీ వెళ్ళి మీ పనిలో చేసుకోవచ్చు. దీంతో పాటు మనం కరెక్ట్ ఫుడ్ అన్ని ఫాలో చేసామంటే దీనికి మంచి రిలీఫ్ అనేది ఉంటది. థాంక్ యూ.